పాండవులను ఉద్ధరించేందుకు మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం కావ్యం సూర్యవంశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిందని హైదరాబాద్ ఇన్ఫోసిస్ ఉద్యోగి జటావల్లభుల జగన్నాయకులన్నారు. స్థానిక మెయిన్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో గల శ్రీ శివరామకృష్ణ మారుతి స్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ శ్రీ షిరిడి సాయి మందిరం చతుర్దశ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ త్రిదినోత్సవాలను అద్దంకి వెంకట ప్రభాకర్, శ్రీరామచంద్రరావు నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజున మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం కావ్యం గురించి జటావల్లభుల జగన్నాయకులు ప్రవచనం చేశారు. తమ తాతగారు జటావల్లభుల జగన్నాథం బోధించిన విషయాలను వివరిస్తూ రఘువంశ రాజులు పుట్టుకతోనే పరిశుద్ధులని తెలిపారు. దిలీప మహారాజు నుండి ప్రారంభమయ్యే ఈ కావ్యంలో ధర్మ సూత్రాలను శ్లోకాల రూపంలో కాళిదాసు వివరించారని తెలిపారు. ఈ మహాకావ్యానికి మల్లినాథ సూరి వ్యాఖ్యానం రాసినట్లు ఆయన వివరించారు. అనంతరం జరిగిన శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మేడూరు సుబ్బలక్ష్మి గాత్రంతో అలరించగా కూరేల కార్తికేయ మృదంగంపై, పురాణం గణపతి వైలెన్ పై సహకరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మైలవరపు నారాయణ బ్రహ్మత్వంలో, దెందులూరి శ్యామ్ కుమార్ అర్చకత్వంలో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉదయం మాధురి నాదస్వర బృందం మంగళ వాయిద్యాలతో కార్యక్రమాన్ని ప్రారంభించగా అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం వాకచర్ల భద్రమ్మ బృందం ఆధ్వర్యంలో శ్రీహరే శ్రీనివాస భజన మండలి సభ్యులు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. రాత్రి 9 గంటలకు శ్రీ సాయి మహాహారతి ప్రసాద వితరణతో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి. సందర్భంలో మలయమారుత గాలి వీస్తూ ఉందిటండి ఆయన మీదకి. ఆ గాలి ఎంత బాగుంది అంటే దక్షిణం వైపు నుంచి కనుక మనకి గాలి వస్తూ ఉంటే చాలా అద్భుతంగా చక్కగా మేధా జన్మం 4వ రోజు